ఎవరు చెప్పారు ఇక్కడికి రమ్మని? ఆ తల్లి అంది, మా 4 ఇండ్లల్లో పాచి పని చేస్తుంది ఒక అమ్మాయి, మీ ప్రార్థనకు వచ్చే అమ్మాయి. ఆ అమ్మాయి చెప్పింది ఇక్కడికి వెళ్ళమని. నేను కంగు తిన్నా. ఆ అమ్మాయి చెప్పింది అనుకోండి, మీరెట్లు వచ్చారండి నమ్మి? అంటే మనం మ్యాటర్ తెలుసుకోవాలి కదా. ఆ అమ్మాయి చెప్పింది మీ ఇంట్లో పాచి పని చేసే అమ్మాయి. ఆ అమ్మాయి మాటలు నమ్మి మీరెలా వచ్చారు? అదండి. ఆ అమ్మాయి ఒక ఏడాదిగా మా ఇంట్లో పనిచేస్తుందండి, మా 4 ఇండ్లల్లో. సంవత్సరం రోజులుగా గమనిస్తున్నాం. ఎప్పుడు సంతోషంగానే ఉంటుంది, ఏదో పాటలు పాడుకుంటూ ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ఎప్పుడు ఏడుపు కొట్టు మొహం కానీ దుఃఖంతో ఉన్నట్టు కానీ మాకు తెలదండి. సంవత్సరం రోజులుగా గమనించాం. ఓసారి కూర్చోబెట్టాం ఆ పిల్లని, ఆరాధీశాం. అమ్మాయి, మా అపార్ట్మెంట్ ఫ్లాట్ ₹1,00,00,000 ఒక్కోటి. ₹1,00,00,000 ఫ్లాట్లో ఉన్నాం. గొప్ప కులం, కోట్ల కొలు దాస్తుంది, ఎంతుంది. అయినా మాకు సంతోషం లేదు మా కుటుంబాల్లో. నువ్వేంటమ్మాయి సంతోషం ఉన్నావు? ఏంటి సంగతి? నీకేం బాధలు లేవా? నీకేం కష్టాలు లేవా? మన అమ్మాయి అందంట, లేకనే మీ 4 ఇండ్లల్లో పాచి పని చేస్తున్నానంటేనే నా ఆత్మాభిమానాన్ని ఎంత చంపుకొని వచ్చి మీ ఇంట్లో పాచి పని చేస్తున్నాను నేను. ఎంత ఆత్మాభిమానాన్ని చంపుకోకపోతే మీ ఇండ్లలో పని చేస్తున్నాను నేను. కరెక్టే. మరి నీకు బాధలు లేవా? మీ ఆయన నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడా? అట్టాడు మొగుడు దొరికితే దిగులే ఉందమ్మా. లేదండి, ఈ ఏడాదికి 1-2 సార్లు వస్తాడు మా ఇంటికి. అవునా? ఎక్కడ ఉంటాడు? ఖతార్లో ఉంటాడు. ఖతార్ కాదు, ఇంకో కొంపలో ఉంటాడు, ఇంకో దాంతో ఉన్నాడు. అబ్బా, అవునా? పిల్లలు, పెద్దోడు తాగుబోతూ తిరిగిపోతూ, రెండోవాడు జులాయి, ఉండేది అద్దింట్లో, ఒక ఆడపిల్ల. మరి నీకు డబ్బులు లేకే కదా మీ ఇండ్లలో పనిచేసేది. ఓపిక లేకపోయినా 4 ఇండ్లల్లో ఎందుకు చేస్తున్నానో తెలుసా? 4 ఇండ్లల్లో చేస్తే కానీ నా కుటుంబాన్ని అద్దె కట్టుకొని పిల్లల్ని పెంచుకోడేస్తా. ఒక ఇంట్లో పని చేస్తే చాలదు నాకు. వాళ్ళు అడిగారంట, ఇన్ని బాధలు పెట్టుకొని భర్త చూస్తే అట్లాంటి ఎదవై ఉండి పిల్లలు ఎట్లా, మరి ఎప్పుడు సంవత్సరం రోజులుగా సంతోషంగా ఉన్నావేంటమ్మాయి? చెప్పిందంట, మీ ఇండ్లలో పని కుదిరేటప్పుడే నేను మీ దగ్గర మాట తీసుకున్నాను, ఆదివారం మాత్రం నేను పనికి రాను. అవును, ఆ రోజు మేము కూడా సంతోషంగానే సమ్మతించాం. ఆదివారం రోజు మేము ఏదో స్పెషల్ చేసుకోవాలని నువ్వెందుకు అనుకున్నావు. నిజమే, ఆదివారం ఏంటి? ఆదివారం అదేనమ్మా. ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఆదివారం ఉదయాన్నే సిద్ధపడి మందిరానికి వెళ్ళిపోతాను. దేవుని మందిరంలో కొంచెం పరిచయం చేసుకుంటాను, ఆరాధనకి వెళ్తా. ఇక మా పాస్టర్ గారు చెప్పు, సుప్పనాథ్ వాళ్ళు మీరు ఏం పొగట్టాక ఏం పోయే కాలం మీకు? ఏసుకెళ్తే దేవుడు ఏమంటాడు? నువ్వు మంచి గాయకుడివై వాయిద్యాన్ని పట్టుకొని చక్కగా పాడతావు. అమ్మాయి చెప్పిందంట వాళ్ళకి, మా పాస్టర్ గారు ప్రతి ఆదివారం ఉంటాడు, మ్యాక్సిమం చక్కగా పాటలు పాడతాడు, 2 గంటలు వాక్యం చెప్తాడు, సంతోషంగా మనస్ఫూర్తిగా ఆశీర్వదించి పంపిస్తాడు. ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా అన్నీ మర్చిపోతాం. అందుకే